మిల్కీ మస్క్ మిలన్. మిల్కీ మస్క్ మిలన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాము. మస్క్ మిలన్, నానబెట్టిన గోంద్ కటీరా, నానబెట్టిన సబ్జా గింజలు, కండెన్స్డ్ మిల్క్, పటిక బెల్లము, కుంకుమ పువ్వు. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనం దీన్ని మిక్స్ చేసుకోవటమే, అంతే. ఎంత సింపుల్, ఈజీగా అయిపోతుంది. సో మనకు కావాల్సింది ఏంటంటే ఆఫ్కోర్స్ అన్నిటికంటే ముందు గ్రైండింగ్ జార్ కావాలి. తర్వాత మనము ఈ మస్క్ మిలన్ని 2 విధాలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఒకటేంటంటే మనకి ఆ బేస్ ఫామ్ అవ్వటానికి, క్రీమీగా అవ్వటానికి మస్క్ మిలన్ క్రీమ్ రెడీ చేసుకోవాలి. దానికి ఫస్ట్ మనము గ్రైండ్ చేసుకుందాము. ఈ పైన తొక్క తీసేసి మస్క్ మిలన్ ముక్కలు కట్ చేసేసుకుని కండెన్స్డ్ మిల్క్తో ఒక్కసారి బ్లెండ్ చేస్తే చక్కటి క్రీమ్ రెడీ అయిపోతుంది. ఫస్ట్ మస్క్ మిలన్ ముక్కలు మస్క్ మిలన్ ముక్కలు ఇందులో కట్ చేసేసాం కదా. సో నెక్స్ట్ ఏంటంటే కొంచెం అంతా పటిక బెల్లము. ఇది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఎన్హాన్సర్ అన్నమాట. సో నెక్స్ట్ కండెన్స్డ్ మిల్క్ 1 స్పూను, సో ఒక స్పూన్, జస్ట్ కొంచెం అంతా మనకి 1 స్పూన్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను. అన్నీ 1 by 1 అన్నీ యాడ్ చేసేసుకోవటమే. ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ చేసుకుని చూద్దాం. ఇంకా వాటర్ కావాలంటే మనము యాడ్ చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ బ్లెండ్ చేసుకున్న తర్వాత వాటర్ రిక్వైర్మెంట్ ఉందా లేదా అని చూద్దాము. సో ఇది మనకి బేస్ అవుతుంది. సో ఎంత క్రీమీగా రెడీ అయిందో చూద్దాము. సో ఇదన్నమాట చక్కగా మిల్కీ మస్క్ మిలన్ అంటే ఇదే ఎగ్జాక్ట్గా. అంటే కండెన్స్డ్ మిల్క్ తర్వాత మస్క్ మిలన్, కొంచెం అంత పటిక బెల్లం యాడ్ చేసామన్నమాట. సో పటిక బెల్లం యాడ్ చేసినప్పుడు ఏంటంటే ఆ స్మెల్లోనే స్వీట్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. అందుకోసమని మనకి కండెన్స్డ్ మిల్క్లో షుగర్ ఉన్నా కూడా పటిక బెల్లంలో కొంచెం పటిక బెల్లం యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఆ స్వీట్నెస్, స్వీట్ స్మెల్ అనేది చక్కగా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మస్క్ మిలనే చాలా స్వీట్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. అది కట్ చేస్తాను కానీ అది ఎక్కడన్నా మన రూమ్లో ఉంది అంటే కనుక మస్క్ మిలన్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. ఆ స్మెల్ని ఇంకా చక్కగా ఒక స్వీట్నెస్ ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. దీన్ని ఫస్ట్ మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మిల్కీ మస్క్ మిలన్, నెక్స్ట్ మస్క్ మిలన్ ముక్కలు చిన్నగా దీంట్లో కట్ చేసేసుకోవటమే అనమాట. ఇది చాలా ఎక్సలెంట్ డెజర్ట్ అవుతుంది. అంటే మనము రెగ్యులర్ డెజర్ట్తో కంపేర్ చేసి చూసుకుంటే కనుక ఇదిగోండి చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవటమే. రెగ్యులర్ డెజర్ట్తో కంపేర్ చేసి చూసుకుంటే కనుక అంటే ఐస్ క్రీమ్స్ కానీ లేకుంటే స్వీట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా కొంచెం కంపేర్ చేసి చూసుకుంటే కనుక వాటిలో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఇలా ఫ్రూట్తో మనము ఏదన్నా డెజర్ట్ చేసుకుంటే కనుక అందులో కంపారిటివ్గా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫ్రూట్ నుంచి మనకి బోల్డ్ అండ్ యాంటీఆక్సిడెంట్స్ వస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఫైబర్ అనేది చక్కగా యాడ్ అవుతుంది. ఇక్కడ మనం చేస్తున్న ఈ పర్టికులర్ రెసిపీలో ఏంటంటే ఫ్రూట్ ఫైబరే కాకుండా మనకి గోంద్ కటీరా ఫైబర్ కూడా ఇందులో యాడ్ అవుతుంది అనమాట. గోంద్ కటీరా ఫైబర్ అనేది ఎలాంటిదంటే వాటర్ని పీల్చుకొని వాల్యూమ్ని పెంచేసేటువంటి ఫైబర్. సో అది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత షుగర్ కంట్రోల్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, కొలెస్ట్రాల్ తగ్గించటము ఇవన్నీ కూడా చేస్తుంది. తర్వాత కాన్స్టిపేషన్ అనేది లేకుండా చేస్తుంది అనమాట. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఎముకలు మృదులాస్తి అంటారు కదా, సో ఆ గుజ్జు పెరగటానికి కూడా ఈ గోంద్ కటీరా అనేది చక్కగా ఉపయోగపడుతుంది.
సో ఇది మనము ఎవరన్నా తీసుకోవచ్చు. దీంట్లో మనకి నెక్స్ట్ కొంచెం అంత నానబెట్టిన సబ్జా గింజలు, నెక్స్ట్ గోంద్ కటీరా, సో ఒకటంటే ఒక స్పూన్ యాడ్ చేశాను నేను, ఎక్కువ యాడ్ చేయలేదు. సో చక్కగా మిక్స్ చేసేసుకోవటమే దీన్ని. సో టేస్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసినందుకు. తర్వాత ఈ మస్క్ మిలన్ ఒక డిఫరెంట్ ఫామ్లో మనం తీసుకుంటాం అన్నమాట. ఎస్పెషలీ సమ్మర్లో చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. సో రెడీ అయిపోయినట్టే. దీన్ని మనము సర్వ్ చేసేసుకుందాము. పైన కుంకుమ పువ్వు నేను దీన్ని వాటర్లో నానబెట్టాను అనమాట. సో ఈ కుంకుమ పువ్వుని పైన గార్నిష్ లాగా తీసుకోవచ్చు. అంతే, రెడీ అయిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం ఒక 1 అవర్ లేకుంటే 2 అవర్స్ అలా వదిలేసిన తర్వాత దాన్ని డైరెక్ట్గా తీసుకోవటం. ఒకవేళ మీరు ఫ్రీజ్ చేయాలి అని అనుకుంటే కనుక ఈ మస్క్ మిలన్ ఇంకా చిన్న చిన్న పీసెస్ కింద చేసి ఫ్రీజ్ చేస్తే కనుక దాన్ని ఐస్ క్రీమ్ లాగా స్కూప్ చేసుకుని తీసుకోవచ్చు అన్నమాట. సో మీరు దాన్ని కూల్ డెజర్ట్ లాగా, రెగ్యులర్గా డెజర్ట్ లాగా ఇలా తీసుకోవచ్చు. లేకపోతే ఐస్ క్రీమ్ లాగా చిన్న చిన్న పీసెస్ తీసుకుని ఐస్ క్రీమ్ డెజర్ట్ లాగా తీసుకోవచ్చు. ఇవేవి కాదు, నార్మల్గా యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలన్నా కూడా యాజ్ ఇట్ ఈస్ తీసుకోవచ్చు అనమాట. సో సమ్మర్లో స్పెషలీ ఇది చాలా ఇంపార్టెంట్ డెజర్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇందులో గోంద్ కటీరా యాడ్ చేసాము. అది చలువ చేస్తుంది, బోల్డ్ అంత వాటర్ పీల్చుకుంటుంది కదా. నెక్స్ట్ ఏంటంటే మనము మస్క్ మిలన్ యాడ్ చేసాము, అది ఫుల్లీ హైడ్రేటింగ్. ఇంకోటి ఏం చేసాము, మనము సబ్జా గింజలు కూడా యాడ్ చేసామన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చలువ చేసేటువంటి ఆహార పదార్థాలు. సో తీసుకున్న తర్వాత బాడీ కూలింగ్ అనేది డెఫినెట్గా జరుగుతుందన్నమాట. సో సమ్మర్ టైంలో మనము ఇది మిడ్ మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ, డెజర్ట్లాగా కానీ ఎలాగంటే అలాగా మనము దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇంకోటి మనము కండెన్స్డ్ మిల్క్ ఇందులో యాడ్ చేసాం కదా. కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయటం వల్ల దాంట్లో కాల్షియం కంటెంట్ ఇంకా ఎక్కువైపోతుంది. కటిరా గోందులో కూడా మనకి కాల్షియం ఉంటుంది, ఫ్రూట్స్లోంచి కూడా కొంత కాల్షియం కంటెంట్ వస్తుంది. పాలు కండెన్స్డ్ అయి ఉంటాయి కాబట్టి, కండెన్స్డ్ మిల్క్ కాబట్టి అవి ఇందులో ఎక్కువ కాల్షియం కంటెంట్ అనేది పెరుగుతుంది అన్నమాట. కాల్షియం ముఖ్యంగా సమ్మర్ టైంలో ఎందుకు అవసరము అని అంటే కనుక మనకి ఎండ అనగానే నీరసముని సత్వ వచ్చేస్తుంది కదా. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే కాల్షియం తగ్గిపోయిన ఫీలింగు, లేకుంటే మజిల్ వీక్నెస్ అనేది రావటము, ఫీవరిష్గా ఉండటము, ఇవన్నీ కూడా ప్యూర్ వడదెబ్బ పడనవసరం లేదు. వడదెబ్బ లేకుండా కూడా ఇవి ఫీల్ అవుతూ ఉంటారు జనరల్గా ఎండలో బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత. కాల్షియం ఉన్నటువంటి ఆహార పదార్థాలు మజ్జిగ కానీ, పాలు కానీ, పెరుగు కానీ, లేకుంటే ఇలాంటి డెజర్ట్స్ మనము మిల్క్ లాంటివి యాడ్ చేస్తాం కదా, అలాంటివి ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే వెంటనే శక్తి వచ్చినట్టు ఉంటుందంట. ఎందుకంటే దాంట్లో కాల్షియం ఉంటుంది కాబట్టి. సో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా ట్రై చేయవలసింది. చూడటానికి కూడా చాలా చక్కగా ఉంది, తింటే ఇంకా బాగుంటుంది, గుడ్ బెనిఫిట్స్ కూడా వచ్చేస్తాయి. మిల్కీ మస్క్ మిలన్ రెడీ అయిపోయింది. గోంద్ కటీరా గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. ఆయుర్వేద ప్రకారం గోంద్ కటీరా శరీరాన్ని చల్లబరిచే స్వభావం కలిగి ఉంటుంది. ఇది పిత్త దోషాన్ని తగ్గిస్తుంది. అందువల్ల వేడి వల్ల వచ్చే అన్ని సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. గోంద్ కటీరా మహిళల్లో పీసీఓడి, పీసీఓఎస్ వంటి సమస్యలకు సహజ చికిత్సగా ఉపయోగపడుతుంది. ఋతుక్రమ సమస్యలను సహజంగా సరిచేస్తుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం తక్కువ మోతాదులో ఉన్న పాలతో తీసుకుంటే శరీరం బాగా గ్రహిస్తుంది. యుక్త వయసులో లేదా వృద్ధాప్యంలో ఇది ఎముకల దృఢంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. కొందరికి వేడి వాతావరణంలో కఫం, మూత్రపిండాల సమస్యలు, శ్వాసతంతువుల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. వీటిని తగ్గించడంలో గోంద్ కటీరా సహాయపడుతుంది.